హలో, ఇన్స్పెక్టర్ గారా అండి? అయ్యా ఉన్నారండి. అయ్యా ఇన్స్పెక్టర్ గారండి. హలో కోదండరామయ్య గారు, మీరు వెంటనే బయలుదేరి అనాథ శరణాలయానికి రావాలి. ఏమిటండి? ఏమిటి కారణం? నేను పొద్దున్న నుంచి ఇంటి దగ్గరే ఉన్నాను, ఎందుకు బయలుదేరి రావాలి? మీరు వస్తారా? నన్ను వచ్చి తీసుకురమ్మంటారా? అదే ఎందుకులేండి, నేనే వస్తా. మీకు ఈ మధ్య ఫోనులో సరసాలు ఎక్కువైపోతున్నాయి, చలి జ్వరాలు ఎక్కువైపోతున్నాయండు. సరే కానీ ఈ ఇన్స్పెక్టర్ ఏమిటి నన్ను అనాథ శరణాలయానికి రమ్మంటాడు? నువ్వు కానీ ఏమన్నా రిపోర్ట్ ఇచ్చావేటయా? ఏమండో ఇదిగో, నన్ను అనుమానించారంటే సీతాదేవిని అనుమానించినట్టే. ఏమిటి సార్ అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారు? ఈ బంగారు నగలు మీవేనా? లక్షలు ఖరీదు చేసే బంగారం మందని చెప్పేయండి. నగలు నావే ఇన్స్పెక్టర్. ఇచ్చేసేయండి ఇన్స్పెక్టర్ గారు, తీసుకెళ్ళిపోతాం. అదేమిటి కోదండరామయ్య గారు, ఈ బంగారాన్ని అనాథ శరణాలయానికి విరాళం ఇస్తున్నట్టుగా మీరు ఉత్తరం రాశారు. ఉత్తరమా? ఇందులో రాత రామసుబ్బయ్య, బంగారం నాదైనప్పుడు రాత నాది కాకుండా పోతుందా? ఇందులో రాత నాదే, తాళ రాత నాదే. కోదండరామయ్య గారు, మీ బంగారాన్ని మీరు గిఫ్ట్ గా ఇస్తే వద్దనే హక్కు మాకు లేదు. కానీ ఇంత బంగారం మీకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాల్సిన బాధ్యత మాత్రం మాకుంది. అవి మా ఆవిడ నగలు, 7 వారాల నగలు. మీ ఆవిడికి పోయేటప్పుడు పసుపుతాడు తప్ప ఇంకేమీ లేదన్నారు. రామసుబ్బయ్య, ఆ జ్ఞాపకాలతో మళ్ళీ నన్ను బాధ పెట్టకు. ఆయన వేసిన ప్రశ్నకు నాకు సమాధానం కావాలి. చనిపోయే ముందు మా ఆవిడికి బంగారం అంటే అసహ్యం వేసి పసుపు తాడేసుకుంది. సరే, ఆవిడికి అక్కర్లేని బంగారం నాకు మాత్రం ఎందుకు అని చెప్పి అనాథ శరణాలయానికి ఇచ్చేశాను. ఈ అనామక శత్రువు ఎవడో గాని వీడు మన పాలిట క్యాన్సర్ అయిపోయాడయ్యా. వీడు వేలి నుంచి చేతికి, చేతి నుంచి ఛాతీకి వెళ్ళి ఊపిరితిత్తులు తినేస్తున్నాడండి. నోర్మై, అవును, మొన్న ఎస్ఐతో నువ్వు పేలిన పేలాపన ఏమిటి? నా భార్య మెల్లో పసుపు తాడు తప్ప ఇంకేమీ లేదని నా పరువు తీస్తావా? నా కర్మ, నన్ను ఏం చేయమంటారు? మన రాత్రి హరిశ్చంద్రుడు కల్లో కనపడి, ఒరే రామసుబ్బయ్య రామసుబ్బయ్య, నువ్వు నుంచి అబద్ధాలు అడగరా అని చెప్పాడండి. మరి ఏం చేయమంటారు? అలాగటయ్యా, రాత్రి నాకు తమాషా జరిగింది. ఏమిటండి అది? మంచి నిద్దట్లో ఉండగా యమధర్మరాజు వచ్చి కోదండరామయ్య కోదండరామయ్య, ఆ రామసుబ్బయ్య ప్రాణాలు స్వయంగా నీ చేతిలో వచ్చి అన్నారు. సరేనని మాట ఇచ్చేసాను. మాట నిలబెట్టుకోమంటావా? వద్దు బాబోయ్, వద్దు వద్దు బాబోయ్, ఇక్కడ నుంచి మీ గురించి అబద్ధాలు ఆడతాను బాబోయ్. సరే ఊరుకో, నేను చెప్పే మాట అయ్యా. అస్తమాను నువ్వు మీకేదో ఫ్లాష్ బ్యాక్ ఉంది అనేవాడు చూడు, అది కాదు నిజం. మనం ఇంత జాగ్రత్తగా ఉంటున్న ఆ శత్రువుగాడు ఎప్పటికప్పుడు మన మీద దెబ్బ కొట్టగలుగుతున్నాడు అంటే వాడు గొప్ప ప్రతిభావంతుడైనా అయి ఉండాలి, లేదా మన స్వజనంలోనే ఎవడో వాడుతూ చేతులు కలిపి నా మీద కుట్ర పన్నుతూ ఉండాలి. థ్యాంక్ యూ.